వక్ఫ్ బిల్లు సందర్భంగా ఓవైసీ మాట్లాడినటువంటి మాట మీదన ముస్లిం సమాజంలోని సదరు వర్గాలు సమాధానం చెప్పాలి. ఆయన ఏమంటున్నాడు, హిందువులకి ఇందులో అవకాశం ఇస్తున్నారు, వేరే మతాలకు ఇస్తారా? మీరు అప్పుడు కూడా మాట్లాడారు, తిరుమల తిరుపతి దేవస్థానం వేరే మతాల వాళ్ళకి ఇస్తారా, లేకపోతే శ్రీశైలంలో ఇస్తారా పదవుల్లో అని చెప్పేసి. ఇంతకీ హిందువులకి ఎవరికన్నా అందులో ఇస్తున్నాడా వక్ఫ్ బోర్డులో? బౌద్ధులకి ఇస్తున్నారా? జైనులకి ఇస్తున్నారా? ఇప్పుడు వక్ఫ్ బిల్లులో అది లేదే. ఎవరికి ఇస్తున్నారు? మహిళలకి. అంటే ముస్లిం మహిళ కూడా హిందువు అయిపోతుందా దాంట్లో పదవిస్తే? లేదు, అందులో ఉన్నటువంటి ఎవరైతే అగర్ఖాని, పస్మండ ఇట్లాంటి ముస్లింలకి కూడా పదవులు లభిస్తాయి. వాళ్ళకు కూడా వక్ఫ్ బోర్డులో సభ్యత్వాలు వస్తాయి. వాళ్ళని ముస్లింలుగా వీళ్ళు పరిగణించరా? అంటే ఇప్పటికే ఒక వివక్ష ఉంది. దూదేకులని, అత్తరని ఇట్లాంటి అనేక ముస్లిం తెగల్ని వాళ్ళు హిందూ గుళ్ళకెళ్ళరు, వాళ్ళకి సంబంధించి ఏం లేదు, వాళ్ళు కంప్లీట్గా ముస్లిమే, ఇస్లాం మతాన్నే పాటిస్తారు. కానీ వాళ్ళని వీళ్ళు అంగీకరించట్లేదు. వాళ్ళకి ఇప్పుడు స్థానం ఇస్తానంటే వద్దని అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. ముస్లిం సమాజం ఆలోచించాలి. ఇప్పుడు హిందూ సమాజం గురించి ఏం మాట్లాడుతున్నారు? దళిత బడుగు బలహీన వర్గాల వివక్ష అని. ఆ వివక్షని అంబేద్కర్ రాజ్యాంగం తర్వాత సెటరేట్ అయింది కదా. ఇవాళ అందరికీ ఉపాధి అవకాశాలు నడుస్తున్నాయి కదా, ఉద్యోగావకాశాలు నడుస్తున్నాయి కదా. ఇక్కడ ప్రత్యేకించి ఈ కులాలు వేరు చేయడం కదా, వాళ్ళకి ప్రత్యేక అధికారాలు ఇచ్చాయి. ప్రత్యేకించి వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ప్రత్యేకించి ఎంపీ సీట్లు ఉన్నాయి దళిత బడుగు బలహీన వర్గాలకి. అది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. మరి అలాగే ముస్లింల్లో ఉన్నటువంటి ఆ వర్గాలకు ఇవ్వాలి కదా, వాళ్ళకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని కూడా సమంగా తీసుకురావాలి కదా. మరి అక్కడ ఎందుకు జరగట్లేదు? ఎందుకు వివక్ష జరుగుతుంది?